హలో వ్యూయర్స్, ఈ రోజు మనం ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ లో ఉన్నాము. ఈ రోజు మనతో డాక్టర్ నీలిమ గారు ఉన్నారు, ఈఎన్టీ స్పెషలిస్ట్. లెట్స్ వెల్కమ్ హర్. డాక్టర్, ఇప్పుడు ఫంగల్ సైనసైటిస్ అనేది ఎందుకు అంత ప్రమాదకరం అని అంటారు అందరూ, అండ్ దీన్ని మనం ఎవరిలో ఎక్కువ చూడొచ్చు అంటారు? సైనసైటిస్ ప్రాబ్లమ్ లో బ్యాక్టీరియల్ సైనసైటిస్ అన్నది ఒక రకం, ఫంగల్ సైనసైటిస్ అన్నది ఇంకొక రకం. బ్యాక్టీరియల్ సైనసైటిస్ లో ఏంటి అని అంటే మనం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీస్ ద్వారా ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేసి కొంచెం యాంటీబయాటిక్స్ పెట్టుకుంటే కనుక క్లియర్ అవుతుంది. ఓకే. అండ్ మనం అక్కడ నుంచి ఆ ఇన్ఫెక్షన్ ని వేరే చోటికి ప్రోగ్రెస్ అన్నది అంత ఎక్కువగా చూడం బ్యాక్టీరియల్ సైనసైటిస్ కేసెస్ లో. బట్ ఫంగల్ సైనసైటిస్ కేసెస్ లో ముఖ్యంగా మ్యూకార్ స్పీషీస్ అన్న దానిలో ఆ ఫంగస్ వెరైటీలో అయితే కనుక మనకి ఏమవుతుందంటే ఈ ఫంగస్ అన్నది మనకి ఈ సైనస్ నుండి, సైనసెస్ అన్నవి ఏంటి మనకి బోన్ లో ఉండే స్పేస్ సో ఆ బోన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది అండ్ ఆ బోన్ స్పేసెస్ లోకి కూడా వెళ్తుంది. అండ్ బ్లడ్ వెజల్స్ ఏవైతే మనకి ఆ చుట్టుపక్కల వాటికి సప్లై చేస్తాయో వాటిని కూడా ఇన్వేట్ చేయగలుగుతాయి. అక్కడి నుంచి మన సైనస్ నుండి చుట్టుపక్కల ఉన్న అవయవాలు ఏవైతే మన కన్ను గాని లేకపోతే లోపల బ్రెయిన్ కి గాని అక్కడ నుంచి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఫంగల్ సైనసైటిస్ ఇన్ఫెక్షన్స్ లో కంటి చూపు కోల్పోవడం, కంటి చూపే కోల్పోతుంది. మనకి కంటికి వెళ్లే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఫంగస్ అన్నది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఆ బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేయడం వల్ల విజన్ కోల్పోవచ్చు. లేదా ఈ మనకి ఈ ఫంగల్ సైనసైటిస్ లో స్పినాయిడ్ సైనస్ అని అంటాం అనమాట. ఆ సైనస్ లోపల మనకి కంటికి సంబంధించిన నరం దాని గుండా పాస్ అవుతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు కూడా మనకి కంటి చూపు అన్నది పోవచ్చు. లేదా నేరుగా కంటికి మనకి కన్ని ఒక మీడియల్ సైడ్ అంటాం అనమాట, ముక్కుకి దానికి మధ్య కనెక్షన్ ఉంటుంది, ఒక చిన్న బోన్. దానిని ఇన్వేట్ చేసి ఈ ఫంగస్ కనుక మన కంటిలోకి ప్రవేశించినట్లయితే అప్పుడు కూడా మన కన్ను వాయడం అండ్ తర్వాత కంటి చుట్టూ ఉండే కండరాలు కూడా పారాలిసిస్ అవ్వడం, కన్ను మూమెంట్స్ తగ్గిపోవడం, ఇంకా విపరీతమైన కేసెస్ లో కంటి చూపు కోల్పోవడం, ఇట్లాంటివి చూడొచ్చు. సో దీని వల్లే దీన్ని ఇంత డెడ్లీ అని అంటారు. అండ్ అది కంటి చూపు మాత్రమే కాదు, బ్రెయిన్ కి స్ప్రెడ్ అయినప్పుడు, ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు డెత్ వరకు వెళ్లే అవకాశం. డెత్ వరకు వెళ్తుందా? బట్ మాక్సిమం మార్బిడిటీ అంటే ఏంటి అని అంటే కంటి చూపు కోల్పోవడం కానీ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ లో కూడా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవి చాలా ఎక్కువ సివియర్ కేసెస్ లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకని ఫంగల్ సైనసైటిస్ అన్నది కొంచెం ప్రమాదకరమైన దాని కింద చెప్తాం. కాకపోతే ఇనిషియల్ గానే మనం గుర్తించినట్లయితే అంటే ఫంగల్ సైనసైటిస్ ని ఐడెంటిఫై చేసినట్లయితే మనం ఎక్కడి వరకు అయితే ఇన్ఫెక్షన్ ఉందో దానికి మొత్తం సర్జరీ ద్వారా క్లియర్ చేసి యాంటీ ఫంగల్ మెడికేషన్ మనకి ఉంటుంది అవైలబుల్ గా, ఐవి యాంటీబయాటిక్స్ కానీ ఓరల్ ఫామ్ లో కానీ ఇచ్చినట్లయితే ఇంత సివియర్ అవ్వకుండా మనం దీన్ని ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. సో ఎవరిలో ఎక్కువగా చూస్తాము ఈ ఫంగల్ సైనసైటిస్ అంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కేసెస్ లో అండ్ ఆల్సో షుగర్ అన్కంట్రోల్డ్ గా ఉన్న పేషెంట్స్ లో ఈ ఫంగల్ సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని సైనసైటిస్ ఇన్ఫెక్షన్ ఉంది అని అన్నప్పుడు ఫంగల్ సస్పిషన్ అన్నది మనకి ఒకటి ఎండోస్కోప్ చేసినప్పుడు కొంచెం మనకి తెలుస్తుంది, ఇంకొకటి సిటీ స్కాన్ ద్వారా గానీ మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా ఫంగల్ సైనస్ ఇన్ఫెక్షన్ అని అనుమానం అనిపిస్తే ఈవెన్ ఎండోస్కోప్ లో గానీ సిటీ స్కాన్ లో గానీ వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ట్రీట్మెంట్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవడం ముఖ్యం. మిగిలిన సైనస్ ఇన్ఫెక్షన్స్ కి ఏంటి అని అంటే కొంచెం లేట్ అయినా బ్యాక్టీరియల్ సైనసైటిస్ లో సివియర్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. బట్ ఫంగల్ సైనసైటిస్ లో అలా కాదు, ఈ ఇన్ఫెక్షన్ ఉన్నది కంటికి వెళ్ళొచ్చు, బ్రెయిన్ కి వెళ్ళొచ్చు, కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా. అంటే ఇది ఎంత సమయం వరకు పడుతుంది డాక్టర్ ఒకరికి వచ్చిన తర్వాత, అంటే చాలా సివియర్ స్టేజ్ కి వెళ్లే వరకు? మనం ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారో, షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటారో, కొంతమందికి 24 గంటల నుంచి 48 గంటల్లోనే మనకి వాళ్ళకి చూపు అన్నది ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా హార్ట్ అటాక్ అంతా చాలా సివియారిటీ ఉంది దీనికి కూడా. అంటే కొన్ని కేసెస్ లోనే అందరికీ అలా అవుతుందని మనం చెప్పలేం, అలా ప్రెడిక్ట్ చేయలేం. బట్ ఏంటి అంటే బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అండర్ కరెంట్ సైనస్ ఇన్ఫెక్షన్ చాలా నుంచి ఉండొచ్చు, వాళ్ళది ఐడెంటిఫై చేయకపోవచ్చు. దాని లోపల మళ్ళీ ఫంగస్ యాడ్ అవ్వడం వల్ల ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే డాక్టర్.